సీఎం కేసీఆర్ సహకారంతో నకిరికల్ నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ ఆయన బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును పూర్తి చేయడం సంతోషకరంగా ఉందని నకిరికల్ ఎమ్మెల్యే చిరుమూర్తి లంగయ్య అన్నారు. అయితే నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని, పిల్లాయిపల్లి కాలువను సాధించాలని చెప్పారు. మరోసారి నియోజకవర్గ ప్రజలు తనకే పట్టం కడతానంటున్న ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్యతో ఫేస్ టు ఫేస్. నకరికల్ నియోజకవర్గాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలకు ఎంత హామీలు ఇచ్చారో అవి ఎంతవరకు నెరవేరా? ఎన్నడూ కూడా నేను ప్రజలకు హామీలు ఇవ్వను. ప్రజల సమస్యలు ఏమున్నాయి గ్రామాల్లో ఎప్పుడు కూడా నేను ప్రజల్లో మమేకమై ఉంటాను కాబట్టి ఎక్కడే సమస్యలు ఉన్నా తూచా తప్పకుండా నా బాధ్యతగా నేను ప్రతిదీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోవడం, కావాల్సిన వనరులను సమకూర్చుకోవడం, దాన్ని అభివృద్ధి చేయడం కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ 4 సంవత్సరాల్లో నకరికల్ దాదాపుగా 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి కార్యం చేసినాం. ప్రతి గ్రామంలో కూడా 1 కోటి 2-3 కోట్లకు మౌలిక వసతులు మరి సదుపాయం ఏర్పాటు చేసి కానీ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ గ్రామంలో మా ప్రభుత్వం వైకుంఠధామ నిర్మాణాలు కానీ పల్లె ప్రగతి వనాలు కానీ ఇలాంటి కార్యక్రమం చెప్పుకున్నప్పుడు చాలా బ్రహ్మాండంగా ఈరోజు జరుపుకోవడం అంటే 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరం అడుగుపెడుతున్న సందర్భంగా మరి తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలు దేశానికి ఒక ఆదర్శప్రాయంగా ఉండే విధంగా ఈరోజు సంబరాలు జరుగుతున్నాయి. సంతోషంగా గ్రామాల్లో ప్రజలందరూ కూడా రైతులు కానీ కూలీలు కానీ ఉద్యోగస్తులు కానీ అన్ని వర్గాల యువత కానీ ఇలా సంబరాలు చాలా బ్రహ్మాండంగా చెప్పుకుంటున్నాయి. ఇలా భోజనాలు పెట్టుకుని గంటల తరబడి సుదీర్ఘంగా చర్చలు జరుపుకునే కార్యక్రమం జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు నకరికల్ నియోజకవర్గంలో ప్రధానమైన అంశం ఉదయ సముద్రం ప్రాజెక్టు. ఉదయ సముద్రం ప్రాజెక్టు దాదాపు 11 సంవత్సరాలు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు. అది గత పాలకు నిర్లక్ష్యంతో అది ఆగిపోయింది. మళ్ళీ నేను కొంతమంది గతంలో ఉన్న నాయకుడు కూడా 4 సంవత్సరాలు బిఫోర్ ఉన్న వాళ్ళు కూడా ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలని రైతుల డిమాండ్ ఉన్నా కూడా అది కమిషన్ల ప్రాజెక్టు అని పదే చెప్పిన ప్రాజెక్టును పట్టించుకోవాలి. నేను వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి కేటీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి మా జిల్లా మంత్రి సహకారం తీసుకొని లైనింగ్ వర్కులు పెండింగ్ అని ఉంటే కూడా పెండింగ్ ఉన్న వర్కులను కంప్లీట్ చేయడం, ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఇప్పించడం, కాంట్రాక్ట్ ఎప్పటికప్పుడు పని చేస్తుంటే డబ్బులు ఇప్పించే కార్యక్రమం కావచ్చు. దాంతోపాటు పవర్ దాన్ని ట్రాన్స్ఫార్మర్ పెట్టి చేయచుడు అన్ని కార్యం చేసి ట్రయల్ రన్ చేసుకుని ఒక విజయంగా సాధించాలని భావిస్తాం. రెండవది పిల్లాయిపల్లి కాలువ కూడా ఏళ్ళ తరబడి అది కూడా పెండింగ్లో ఉండే దాన్ని కూడా పూర్తి చేసుకున్నాం. ఇలా పోయిన క్రాప్ వ్యవసాయానికి ఎలిమినేడు గుంటంపల్లి సుంకంపల్లి మీకు మెరుగుంటే పిట్టంపల్లి కానీ ఇటు ఉరుమట్లకు కానీ పెదకాపరి చిన్నకాపరి గ్రామాలన్నిటి కూడా నీళ్ళు అందించే కార్యక్రమం చేసినాం. ఒక ధర్మాడికాలో ఒక కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో వాళ్ళు చేయలేకుండా ఉండడంతో దాన్ని కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ కాంట్రాక్ట్ ఎవరైతే లైసెన్స్ టెండర్ వేసిందో అతన్ని క్యాన్సిల్ చేయించాను. మళ్ళీ ఇక న్యూ టెండర్ కాల్ఫర్ చేసి దాన్ని పెట్టించే కార్యక్రమం అది. అదేవిధంగా ఈరోజు నకరికల్లో రోడ్డు వైండింగ్ కార్యక్రమం దాదాపు 32 కోట్లతోటి, నార్కపల్లిలో 16 కోట్లతోటి, రావణపేటలో 9 కోట్లతోటి రోడ్డు వైండింగ్ కార్యక్రమం కావచ్చు. ప్రతి గ్రామంలో 4-5 కోట్లు 2 కోట్లు 3 కోట్లు గ్రామాన్ని బట్టి ఇలా అభివృద్ధి కార్యక్రమం జరిగింది. దాంతోపాటు ఇలా నకరికల్లో ఎవరితో డిమాండ్ లేనిది అది. హాస్పిటల్ కావాలని కోరుకోలు ఎవరు, నాకెందుకు ఆలోచించి మా ప్రాంత ప్రజలు పేద ప్రజలు ఉన్నారు. ఇలా నకరికల్ మండలంలో గ్రామాలు కావచ్చు, అటు కేతపల్లి మండలం కావచ్చు, ఇటు కటంగూరు కావచ్చు, మనకు అందుబాటులో వైద్య సదుపాయం ఉంటే పేద ప్రజలకు అటు హైదరాబాద్ కానీ ఇటు సూర్యాపేట నల్గొండ ఖమ్మం పోయేదానికంటే మన ప్రాంతంలో వైద్యం అందుబాటులో ఉండాలి పేద ప్రజలకు అన్నప్పుడు నాకు ఆలోచన చేసి నేను ముఖ్యమంత్రి గారు కేటీఆర్ దృష్టి తీసుకపోతే దాన్ని వెంటనే వాళ్ళు స్పందించి అటు సూర్యాపేటలో 100 మన మెడికల్ కాలేజ్ ఉంది, ఇటు నల్గొండలో మెడికల్ కాలేజ్ శాంక్షన్ ఇచ్చాను. కానీ 100 బెడ్స్ హాస్పిటల్ ఇవ్వకూడదు. అయినా కూడా నేను ముఖ్యమంత్రి గారిని కన్వీన్ చేసి మెప్పించుకొని ఇలా 32 కోట్ల రూపాయలతోటి నకరికల్ పట్టణంలో హాస్పిటల్ నిర్మాణం చేశాను ఆ పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా. అదేవిధంగా ఈ ప్రాంత రైతులకు నీరు కావాలి, వ్యవసాయ రంగానికి నీరు లేకుంటే ఎప్పటి నుంచో లిఫ్ట్ కావాలని కోరిక ఉంది. కడపర్తి విలేజ్లు బాగా ఆడుతున్నారు, బతాయి తోటలు నిమ్మ తోటలు ఎక్కువ ఉండేది. ఈ ప్రాంతం తోటల మీద ఆధారపడే కుటుంబ రైతులు చాలామంది ఉన్నారు కాబట్టి ఆర్టిపా నుంచి లిఫ్ట్ చేసే కార్యక్రమం 100 కోట్ల రూపాయలతోటి ఇలా నోముల గ్రామం కానీ, బాపతకుంట కానీ, బొల్లారం కానీ, గొల్లగూడెం కానీ, అటుపోతే చెరువనారం కానీ, కడపర్తి విలేజ్ కానీ ఇట్లా ఒక 7-8 గ్రామాలు కలిపి 10,000 ఎకరాలకు నీరు అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి 100 కోట్ల రూపాయలు మంజూరు చేయించినాం. టెండర్లు అయిపోయినాయి, పనులు కూడా స్టార్ట్ అయినాయి. ఆ పని కూడా కొంతమంది దుర్మార్గులు పని ఆపాలి, చిరుమర్తి లింగయ్యకి మంచి పేరు వస్తుందని చెప్పి ఏదో అనుకోకుండా ఒక రైతును పట్టుకొని సంబంధం లేని వ్యక్తిని రైతును పట్టుకుని కోర్టులో కూడా ఇప్పించినా కూడా దాంట్లో మరి గవర్నమెంట్ ప్రాసెస్లు చేసి అందరూ కూడా ల్యాండ్ సర్వే చేయిస్తే అతనికి భూమి కానీ తేలిపోయింది, ఆ పనులు కూడా జరుగుతుంది. ఇట్లా గ్రామాలలో నేను ఏది కూడా హామీ లేదు. నార్కపల్లి జూనియర్ కళాశాల మరి పేద విద్యార్థులకు విద్య కూడా అందుబాటులో ఉండాలని చెప్పి అక్కడ జూనియర్ కళాశాల ఈ మధ్యన శాంక్షన్ చేసుకున్నాం. అయితే ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు ఒకటే చెప్తున్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో
నగరకెళ్ళి ప్రజల చిరకాల వాంఛైన బాపనవిలాల ప్రాజెక్టుతో పాటు పిలాయపల్లి కాలువ పనులు కూడా పూర్తయ్యాయని, విద్యా వైద్య సదుపాయాలు కూడా కల్పించాలని, రానున్న రోజుల్లో ప్రజలు మరోసారి నన్ను ఆశీర్వదిస్తారంటున్నారు. నగరకెళ్ళి నియోజకవర్గం నుంచి కెమెరామెన్ శంకర్తో కిరణ్, అమ్మ న్యూస్, ఉమ్మడి నల్గొండ జిల్లా.